నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో ప్రసిద్ధమైనదిగా పేరుగాంచిన క్షేత్రం సింహాచలం. ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్త్యం గల సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలను మనం ఇప్పుడు వీక్షిద్దాం. श्रीमत्पयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोग मणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलंबम्. ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామియే నమః. ఓం శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామియే నమః అంటూ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం సింహాచలం. దేశంలో ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం విశాఖపట్నం నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి అందాలతో చారిత్రాత్మక విశేషాలతో ఖ్యాతి చెందిన ఈ దివ్యక్షేత్రం ప్రహ్లాదుని భక్తికి, అతనిపై శ్రీ నరసింహస్వామి వారికి ఉన్న దయకు నిదర్శనంగా నిలుస్తుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలా విశేషాలతో పునీతమవుతున్న సింహాచలం దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి సిటీ బస్సు ద్వారా ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల మనస్సులను ఆహ్లాదపరుస్తాయి. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులకు ముందుగా మెట్ల మార్గం దర్శనమిస్తుంది. ఈ మెట్ల మార్గానికి ముందు భాగాన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. స్వామివారికి భక్తితో చేతులు జోడించిన భక్తులు మెట్ల మీదుగా కొండ మీదకి చేరుకుంటారు. సింహాచలానికి చేరుకున్న భక్తులు ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి భక్తితో తమ తల నీలాలను సమర్పించుకుని గంగాతారలో స్నానాధికాలు చేస్తారు. కొండ మీదకు చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న కళ్యాణకట్టకు చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతో తలనీలాలు స్వామివారికి సమర్పించుకుంటారు. అనంతరం ఇక్కడ సమీపంలోని గంగధారకు చేరుకుంటారు. సుందర ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న గంగధార ప్రాంతం భక్తులను మరో లోకాలకు తీసుకువెళ్తుంది. ఇక్కడ విధిగా ఉన్న మెట్ల మీదుగా కిందకు దిగి గంగధారకు భక్తులు చేరుకుంటారు. అత్యంత ఆరోగ్యప్రదాయినిగా చెప్పబడుతున్న ఈ ధార కింద కూర్చొని భక్తులు స్నానాధికాలు ముగిస్తారు. అనంతరం ఇక్కడకు సమీపంలో ఉన్న శివలింగ దర్శనం చేసుకుంటారు.
శివునికి జలాభిషేకాలు నిర్వహిస్తారు. గంగధార కింద స్నానాధికాలు ముగించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలోకి వస్తారు. ఆలయ ప్రాంగణం బయట ఉన్న దుకాణాలలో పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకుని అనంతరం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వరసలో నిలబడతారు. ఈ క్రమంలో భక్తులకు ముందుగా గాలిగోపురం దర్శనమిస్తుంది. వివిధ దేవీదేవతల విగ్రహాలు ఉన్న గాలిగోపురం భక్తులలో భక్తి ప్రపత్తులను పెంచుతుంది. దేశంలో అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటిగా ఖ్యాతిగాంచిన ఈ ఆలయం 11వ శతాబ్దం నుంచి వెలుగులోకొచ్చింది. ఈ క్షేత్రం సింహం ఆకారంలో ఉన్న కొండపై ఉండటం వల్ల దీనికి సింహాచలం అని పేరొచ్చిందని చెబుతారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడే ఈ క్షేత్రంలో వెలవటం వెనుక పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. పురూరవ చక్రవర్తి ఊర్వశితో విహారం చేస్తుండగా స్వామి సాక్షాత్కరించి పుట్టలో ఉన్న తనను పైకి తీసి ఆరాధించమన్నాడట. అంతట పురూరవ చక్రవర్తి స్వామిని కనుగొని ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ చందన రూపాన్ని భక్తితో దర్శించుకుని తన్మయులవుతారు. పురూరవ చక్రవర్తి నిర్మించినదిగా చెప్పబడుతున్న ఈ ఆలయం స్వామివారి లీలా విశేషాలతో పునీతమైంది. ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అనంతరం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం వరసలో నిలబడతారు. ఓం నమో వరాహ లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ ముందుకి కదులుతారు. విశాలమైన ప్రాంగణంలో అలనాటి కట్టడాలకు నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయ ప్రాకారాలపై అలనాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యం దర్శనమిస్తుంది. స్వామివారి దర్శనం కోసం వరసలో నిలబడిన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అంటూ ముందుకి కదిలి గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకొంటారు. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. శిల్పాలతో నిండిన పెద్ద పెద్ద రాతి స్తంభాలు, ప్రాకారాలు ఇక్కడకు వచ్చిన భక్తుల మనస్సులను అబ్బురపరుస్తాయి. అత్యంత మనోహరంగా ఉన్న గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలు మరింత ఇనుమడిస్తాయి. గర్భాలయం వెలుపలి భాగంలో ఉన్న ప్రాకారాలను, శిల్పకళా వైభవాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశించి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ చందన రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి సింహాచల క్షేత్రంలో ఉంది. చాలా చోట్ల మనకి వరాహ క్షేత్రాలు కనిపిస్తాయి, చాలా చోట్ల నృసింహ క్షేత్రాలు కూడా కనిపిస్తాయి. కానీ వరాహ అవతారము, నృసింహ అవతారం 2 అవతారాలు కలిసినటువంటి క్షేత్రం ప్రపంచం మొత్తం ఇది ఒకటే క్షేత్రం. భక్తుడైన ప్రహ్లాదుడి కోరిక పైన ప్రహ్లాదుని రక్షించడం కోసం ఈ పర్వతం మీద నుంచి ప్రహ్లాదుని కింద పడవేస్తే ఈ సముద్రంలోకి స్వామి వచ్చి రక్షించినటువంటి స్థలం. అంచేత ఇక్కడ రక్షణ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ దొరుకుతుందని ఒక ప్రతీతి. వైశాఖ శుద్ధ తదే రోజుని ఆ స్వామి పైకి ఉద్భవించిన రోజు కాబట్టి ఆ ఒక్కరోజే స్వామి తాలూకా నిజరూప దర్శనం. ఆ తర్వాత రోజే 3 మణుగులు చందనం వేస్తారు. ఆ తర్వాత వైశాఖ పౌర్ణమికి, జ్యేష్ఠ పౌర్ణమికి, ఆషాఢ పౌర్ణమికి ఈ 4 సార్లు కూడా 4 మూల 12 మణుగుల చొప్పున 480 కేజీలు స్వామి పైన చందనం పూస్తారు. స్వామి విశేషమైన పూజలు అందుకుంటున్నాడు. భక్తులందరూ కూడా వచ్చి స్వామి తాలూకా దర్శనం చేసుకుని మోక్షం పొందవలసినదిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాము. ఆయా స్వామి రూపాలను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలో ఉన్న సింహవల్లి తాయారు, ఆళ్వార్ సన్నిధి,
ఆండాళ్ అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉన్న కప్పస్తంభం మహిమాన్వితమైనదని భక్తులు చెబుతారు. ఇక్కడే ఈ కప్పస్తంభానికి తమ కోరికలు నివేదించుకుంటే అవి ఫలసిద్ధిని పొందుతాయని భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయం వెలుపలి భాగంలో భక్తులకు కప్పస్తంభం దర్శనమిస్తుంది. భక్తుల మనోభీష్టాల్ని తీర్చే స్తంభంగా విరాజిల్లుతున్న ఈ స్తంభాన్ని స్వయంగా దేవతలే ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా అవగతమవుతుంది. సంతాన గోపాల యంత్రం ఈ కప్పస్తంభంలో ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడకు వచ్చే భక్తుల మనోభీష్టాలు సిద్ధించడమే కాకుండా పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. కప్పస్తంభాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపలి భాగానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపానికి సమీపంలో నిత్య దీపారాధన మండపానికి చేరుకుంటారు. ఇక్కడ స్త్రీలు దీపారాధన చేయటం ఓ సాంప్రదాయంగా వస్తోంది. తమ కోరికలు ఫలించిన భక్తులు ఇక్కడే తమ కోడెదూడలను సమర్పించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు త్రిపురాంతకేశ్వర స్వామి. ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల మనోభీష్టాలు త్రిపురాంతకేశ్వర స్వామి తీరుస్తాడని భక్తులు నమ్ముతారు. నిత్య దీపారాధన మండపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు త్రిపురాంతకేశ్వర స్వామి. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కాలం నాటిదిగా విరాజిల్లింది. విశాలంగా ఉన్న ఈ ఆలయానికి ముందు భాగాన నంది భృంగిల శిలారూపాలు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపలి భాగంలో ఉన్న విఘ్నేశ్వరుణ్ణి, కుమారస్వామిని, త్రిపుర సుందరి అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం గర్భాలయంలో ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని ఓం త్రిపురాంతకేశ్వర స్వామియే నమః అంటూ చేతులు జోడిస్తారు. త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని కొండమీదున్న విజయస్థూపానికి చేరుకుంటారు. శ్రీకృష్ణదేవరాయలు యుద్ధంలో విజయం సాధించిన తరువాత ఇక్కడ ఈ కొండపై విజయస్థూపాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మనోహరమైన ప్రకృతి అందాలను ఆవిష్కరించే ఈ క్షేత్రం వీక్షకులకు ఓ దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కింది భాగంలో కొండ కింద వరాహ పుష్కరిణి దర్శనమిస్తుంది. ఈ వరాహ పుష్కరిణిలోనే స్వామివారికి ప్రతి ఏటా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి జరిగే చందనోత్సవం నయనానందకరం. ఏడాదికొక్కసారి జరిగే ఈ చందనోత్సవం రోజునే స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏటా జరిగే కళ్యాణోత్సవం నయనానందకరం. ఆనాడు స్వామివారు స్వయంగా వచ్చి కళ్యాణం జరిపించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. కళ్యాణం చూతమురారండి, లక్ష్మీ నరసింహుల వైభోగం చూడగరారండి. అద్భుత రూపుడు శ్రీ నరసింహుడు, క్షీరాబ్ది కన్యా శ్రీ మహాలక్ష్మి, నవదంపతులై నిలచే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారమై పూజలందుకుంటున్నాడు. వారానికి 3 రోజులు స్వామివారి దర్శనంకి వస్తుంటాను. ఈ స్వామివారి మీద మాకు అపారమైన నమ్మకం. మా కులదైవం సింహాద్రప్పన్న నమ్మకమైన దేవుడు. ఏది కోరుకున్నా సరే ప్రత్యేకంగా కోరిక కంపల్సరీగా తీరుతుంది.
ఆ నమ్మకంతో ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటాం. మాది అనంతపురం జిల్లా హిందూపురం తాలూకా. అక్కడి నుంచి మేము సింహాద్రి అప్పని దర్శించుకోవడానికి వచ్చినాము. మాది శ్రీకాకుళం జిల్లా అండి. రామతీర్థం సింహాచలం అంటే మాకు ప్రత్యేకమైన దేవుళ్ళు అని మేము నమ్ముతున్నాం. మాకు ఈ దేవుడు అంటే నమ్మకం ఎక్కువ. ప్రతి పిల్లలు కూడా ఎక్కడే ఉండి పుట్టుకోపు తీస్తారండి. ఇక్కడ తీసిన తర్వాతే తిరుపతి పోతామండి. మాకు అంత నమ్మకం అండి సింహాద్రప్పన్ అంటే. సింహాద్రప్పన్న చాలా మందికి ఇలవేల్పుగా ఉంటారు. దేవుడు అంటే చాలా భక్తి, అందుకే ఇక్కడ వస్తుంటాం. ఇప్పుడు దర్శనం చేసుకుంటూనే ఉంటాము ప్రతి నెల మేము. ఈ గుడి మాకు దేవుడు అంటే చాలా భక్తి ఎక్కువ అండి. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ పంకజ నయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ. సుమధురహాస సుగుణ విలాస సింహాద్రీశ నరసింహ శ్రితజన పోష పాప వినాశ చందనమూర్తి నరసింహ. అద్భుత లీలా మానుష వేష నరమృగ రూప నరసింహ తుంగుర నారద గాన విలోల ఆశ్రిత లోల నరసింహ. పాహిమాం పాహిమాం అనగానే ప్రహ్లాదుని వద్దకు వచ్చి అతన్ని రక్షించిన కరుణామయుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆశ్రిత జనరక్షకుడిగా ఆపద్బాంధవుడిగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.